వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామంలో పుట్టగొడుగుల సాగు చేసే రైతులకు భారీ ఆర్థిక ఊతం లభించింది. ఈ సందర్భంగా 100 మంది పుట్టగొడుగుల పెంపకందారులకు ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున మొత్తం 3 కోట్ల రూపాయల రుణాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా, ఐఏఎస్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి ఝాన్సీ రాణి, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ శ్రీ రవికుమార్ పాల్గొని రైతులకు రుణపత్రాలను అందజేశారు. అధికారులు రైతులకు పుట్టగొడుగుల సాగు ద్వారా ఆదాయం పెంచుకోవాలని సూచించారు. అబ్బూరు గ్రామంలో పుట్టగొడుగుల సాగును ప్రధాన జీవనోపాధిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ఆర్థిక సహాయం కీలకంగా మారింది. జిల్లా కలెక్టర్ చొరవతో బ్యాంకుల సహకారంతో ఇంత పెద్ద మొత్తంలో రుణాలు అందటం పట్ల గ్రామ రైతులు ఆనందం వ్యక్తం చేశారు. నమస్కారం. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలనేటటువంటి ఆలోచనతోటి ప్రతి మండలంలో కూడా ఒక యూనిట్ తీసుకోవటం జరిగింది. అందులో భాగంగా సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామంలో మష్రూమ్ కల్టివేషన్ అనేటటువంటిది ప్రాసెసింగ్ యూనిట్ గా తీసుకోవటం జరిగింది. ఈ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా 100 మందికి అక్కడ విమెన్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. వాళ్ళకి ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున ఈరోజు మేడం చేత ఫైనాన్స్ చేయించడం జరిగింది. 3 కోట్ల రూపాయలు ఆర్ఎం గారి చేతుల మీదుగా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేశాము. దీని వలన వాళ్ళకి నెలకి కనీసం ఒక 20,000 రూపాయలైనా ఆదాయము ఉంటుంది. ఇది క్రాప్ వేసిన తర్వాత 45 రోజుల్లో మష్రూమ్ కల్టివేషన్ స్టార్ట్ అవుతుంది. దీని ద్వారా వాళ్ళకి 20 నుంచి 30,000 వరకు ఆదాయం వస్తుంది. దీని ద్వారా ఆ విమెన్ అక్కడ డెవలప్ అవుతారని, అలాగే పల్నాడు జిల్లాలో మష్రూమ్ కల్టివేషన్ కి అబ్బూరు అనేటటువంటిది ఒక బ్రాండ్ గా మారాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. పల్నాడు ప్రజలకి ఒక శుభవార్త. గౌరవ కలెక్టర్ గారు కృతికా శుక్లా మేడం గారు, వారు గౌరవ ఎంపీ గారు వారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ఒక యాక్టివిటీ చేయాలన్నది, అంటే మన జిల్లాలో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఒక యాక్టివిటీ చేయాలన్నది మనం ఇక్కడ మన సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి అబ్బూరులోని మష్రూమ్ కల్టివేషన్ చేయాలన్నది తీర్మానించడం జరిగింది. అందులో భాగంగానే అక్కడ కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు బెనిఫిషరీస్కి ఒక 100 మంది బెనిఫిషరీస్కి ఒక 3 కోట్ల రూపాయల చెక్ మేడం గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఇందులో సహకరించినటువంటి పీడీ మేడం గారు, ఝాన్సీ గారు, డేవిడ్ గారు, ఇతర సిబ్బందికి నేను థ్యాంక్స్ చెప్తాను. ఏదైతే ఒక మాట మనం అనుకున్నామో ఆ మాటకి కార్యరూపం ఎలా ఉంటుందన్నది ఇగో ఈ మష్రూమ్ ద్వారా మీరు చూడవచ్చు. మనం మష్రూమ్ పెడదాం అనుకున్నాము, మష్రూమ్ ఆల్రెడీ వచ్చింది, ఇది నా చేతుల్లోనే ఉంది. అంటే మనం కలగంటే ఆ కళను సాకారం చేయడానికి మన ప్రజలు, పల్నాడు ప్రజలు, నా అక్క చెల్లెళ్ళు అబ్బూరులో ఉన్నటువంటి వాళ్ళు చాలా ప్రొయాక్టివ్గా ఉన్నారు. వారికి అభినందిస్తున్నాను. రానున్న రోజుల్లో ఇది ఒక మంచి యాక్టివిటీ అవుతుంది. భారతదేశానికి ఒక బ్రాండింగ్ మనం చేయబోతున్నాం, అబ్బూరు మష్రూమ్ అనే బ్రాండింగ్. దీనికి సహకరించినటువంటి మన గౌరవ కలెక్టర్ గారు అయినటువంటి కృతికా శుక్లా మేడం గారికి, గౌరవ ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు గారికి, గౌరవ ఎమ్మెల్యే గారు కన్నా లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు అయినటువంటి మా పీడీ మేడం గారు, అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ ఎస్బీఐ బ్యాంకర్ టు ఎవరీ ఇండియన్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మా సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామం. మన గ్రామంలో ఎప్పుడు మిరపతోటలో పత్తే వేసుకునేవాళ్ళం అండి. కొత్తగా డిసెంబర్ 9వ తారీఖున మాకు గౌరవనీయులైన ఎంపీ గారి చేతుల మీదుగా ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ఆర్ఎం గారు మరియు మా పీడీ గారు, మా ఏపీఎం గారు అందరూ కలిసి మా గ్రామంలో మష్రూమ్ యాక్టివిటీని చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయించుకున్న తర్వాత ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు కానీ, మా డిఆర్ఏడి తరపు నుంచి కానీ మేము సభ్యుల్ని గ్యాదర్ చేసి వాళ్ళకి 20 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరిగింది. ట్రైనింగ్ లో భాగంగా 21 రోజులు డార్క్ రూమ్ లో, 20 రోజులు లైటింగ్ రూమ్ లో ఉండాలని చెప్పారు. దీనివల్ల మా భవిష్యత్తులో మా ముందు మేము ఉపాధి కల్పించుకోవడానికి మంచి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. ఈ అవకాశం మాకు కలిగించిన మా సెర్ప్ వారికి, ఎస్బీఐ బ్యాంక్ వారందరికీ మా గ్రామం అందరూ రుణపడి ఉంటామని ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.